కఫ్కా అనేవాడు ఈ ఈ ఈ సాఫ్ట్వేర్ని ఎవరు బిల్డ్ చేశారంటే అపాచీ. అపాచీ అనేవాడు ఒక కంపెనీ. అపాచీ ఇస్ అ కంపెనీ. వీడు ఏం చేస్తాడు, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఓపెన్ సోర్స్గా ఇచ్చేస్తాడు. యూ నో రైట్ వాట్ ఈస్ ఓపెన్ సోర్స్, విచ్ ఇస్ నాట్ కమర్షియలైజ్డ్. అంటే మనకి ఏవైతే ఫ్రీగా కావాలంటే వీ కెన్ డౌన్లోడ్. జావా ఈజ్ ద ఓపెన్ సోర్స్, రైట్. ఇలాగే అపాచీ టామ్కాట్ ఆల్సో ఓపెన్ సోర్స్. అపాచీ మావెన్, అపాచీ జీరా, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ద అపాచీ ఫౌండేషన్. ఓకే, అపాచీ ఫౌండేషన్ సాఫ్ట్వేర్స్ అని కొడితే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అన్నీ ఓపెన్ సోర్స్ ఉంటాయి. ఓకేనా. సో కఫ్కా అనే దాన్ని కూడా వీడొక బిల్డ్ చేశాడు, సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాడు. ఓకేనా. సో వాట్ ఈజ్ కఫ్కా అంటే లైక్ మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ తెలుసు, రైట్. వాట్ ఈజ్ మైక్రో సర్వీసెస్ అంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఏ సర్వీస్కి ఆ సర్వీసే కమ్యూనికేట్ అవుతుంటాయి. వాటికి కావాల్సిన డేటాను అవి సేవ్ చేయడమా రిట్రీవ్ చేయడానికి ఉంటాయి. లెట్స్ ఇప్పుడు మనం స్టూడెంట్ మాడ్యూల్ చేసాం. స్టూడెంట్ మాడ్యూల్స్ అదే ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ తీసుకున్నాం. దాంట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి మనకి? 5 మాడ్యూల్స్ ఉన్నాయి. సూపర్ అడ్మిన్ ఉన్నాడు, అడ్మిన్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నాడు, వాట్ ట్రైనర్ ఉన్నాడు. సో ఇప్పుడు మనం అన్నీ ఏం చేసాము, వీళ్ళందరినీ ఒకటే అప్లికేషన్లో పెట్టాం. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ వన్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ కూడా వన్ అప్లికేషన్ కదా. దీని ఏమంటే మోనోలిథిక్ అప్లికేషన్ అని అంటారు అన్నట్టు. మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటి, మైక్రో సర్వీస్ అంటే ఏంటి. ఈ మోనోలిథిక్ అప్లికేషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, లెట్స్ సే నాకు కస్టమర్ క్లయింట్ వచ్చాడు, క్లయింట్ వచ్చి సూపర్ అడ్మిన్లో నేను కోర్స్ యాడ్ చేస్తున్నాను, కోర్స్ యాడ్ చేస్తున్నాను కదా, కోర్స్ ఈజ్ నాట్ వర్కింగ్ అని అన్నాడు. కోర్స్ యాడ్ చేస్తున్నాను బట్ ఇట్స్ నాట్ సేవింగ్ ఇన్ టు ద డేటాబేస్ అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి, మనము ఇండివిజువల్గా వర్క్ చేయొచ్చా? ఇఫ్ ఐ స్టాప్ ద అప్లికేషన్, స్టూడెంట్ మాడ్యూల్ స్టాప్ అయింది, ట్రైనర్ మాడ్యూల్ ట్రైనర్ లాగిన్ అవ్వలేడు, స్టూడెంట్ లాగిన్ అవ్వలేడు, కౌన్సిలర్ లాగిన్ అవ్వలేడు, అడ్మిన్ లాగిన్ అవ్వలేడు, సూపర్ అడ్మిన్ కూడా లాగిన్ అవ్వలేడు. అంటే జస్ట్ వన్ కాంపోనెంట్ ఐ హ్యావ్ ఎ ఇష్యూ బట్ ఐ స్టాప్ ఎంటైర్ ఆల్ ద సర్వీసెస్, ఆల్ ద మాడ్యూల్స్. ఈజ్ ఇట్ రియలీ రిక్వైర్డ్? అడ్మిన్ వర్క్ కాకపోయినా అడ్మిన్ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది, సూపర్ అడ్మిన్కి ఏదో కోర్స్ యాడ్ అవ్వట్లేదు, బట్ స్టూడెంట్ రిజిస్టర్ అవ్వచ్చు కదా. ఇట్స్ నాట్ ఏ బ్లాకర్ టు స్టూడెంట్స్, రైట్. ఇది హాట్ స్టాప్ ఏం కాదు. అడ్మిన్ కోర్స్ యాడ్ అయిపోతే డేటాబేస్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజు అప్లికేషన్ డౌన్ చేసి పెట్టాం అనుకో, ఏమవుతుంది, ఆ రోజు 2 స్టూడెంట్స్ వచ్చారు, దే వాంట్ టు రిజిస్టర్ ఇట్, డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ దే వర్ అన్ఏబుల్ టు సైన్ ఇన్, అంటే వీ లాస్ట్ ద స్టూడెంట్స్ కదా. సో నాట్ ఓన్లీ దట్ ఈస్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ పర్పస్లో ఆలోచిస్తున్నాం. ఓకే, అదే ఈ కామర్స్ తీసేసుకోండి. ఓకే, ఈ కామర్స్లో ఏం మోడల్స్ ఉంటాయి జనరల్గా? వాట్ ఆర్ ద మోడల్స్ దేర్ ఇన్ ఈ కామర్స్? మీకు తెలిసి ప్రొడక్ట్స్ అనేది, ప్రొడక్ట్ కేటలాగ్ అనేది బిగ్ సర్వీస్. ప్రొడక్ట్ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అమెజాన్ తీసుకున్నారనుకో, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మర్చెండైజ్ అని విన్నారా? మర్చెండైజ్ అంటే తెలుసా? వర్డ్ విన్నారా? రీసేలర్ అని విన్నారా? రీసేలర్, రీటైలర్, రీటైలర్ అనే కాన్సెప్ట్ విన్నారా? రీటైలర్ అంటే ఎవరు? హూ ఇస్ రీటైలర్? ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. రీటైలర్ అంటే షాప్ వాడు, హోల్సేలర్ అంటే షాప్లకు అమ్మేవాడు కదా. సో అలాగే ఇక్కడ అమెజాన్లో కూడా ప్రొడక్ట్ క్యాటలాగ్ మెయింటైన్ చేయాలని అంటే అందులో డైరెక్ట్ అమెజాన్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, కొందరు థర్డ్ పార్టీ ఉంటారు. ఎలా అంటే వాడు మర్చెండైజ్గా లాగిన్ అవుతాడు. నా దగ్గర ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను ఓన్గా బిల్డ్ చేస్తున్నాను. వాడికి ఏమంటాడు, వాడి ప్రొడక్ట్స్ మర్చెండైజ్గా క్రియేట్ అయ్యి వాడి ప్రొడక్ట్స్ అమెజాన్లో పెడతాడు. లైక్ ఆంబే ఉంది కదా, ఆంబే ప్రొడక్ట్స్, ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మీరు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వెండర్ వేరు ఉంటాడు, వాడిని మర్చెండైజ్ అని అంటారు. ఓకే, ఇక్కడ వీడికి ఒక అప్లికేషన్ ఉంటుంది, మర్చెండైజ్ లాగిన్ అయ్యి వాడి ప్రొడక్ట్స్ వాడు లాగ్ చేయొచ్చు. ఓకే, వన్స్ క్రియేట్ అయినాక ఈ అప్లికేషన్స్ అన్ని ప్రొడక్ట్ వాడు ఏంటి ఫీడింగ్ చేస్తాడు. ప్రొడక్ట్స్ అన్నింటిని వాడు, ఓకే నా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో అండ్ సో ప్రైస్, దిస్ ఇస్ ద ట్యాక్స్, ఈ కూపన్ కూడా అప్లై చేసి సంథింగ్ అని అన్ని వాడు డేటా ఫీడ్ చేస్తాడు. ఈ ఫీడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, అన్నీ ఎవరికి వెళ్తాయి, కస్టమర్స్ లాగిన్ అయినప్పుడు ఫ్రంట్ పేజ్లో కనిపిస్తాయి. ఇవన్నీ ఆల్ డిఫరెంట్ అప్లికేషన్స్, కానీ మీకు ఫైనల్గా ఎక్కడ కనిపిస్తాయి? ఇక్కడ నేను నా మర్చెండైజ్గా లాగిన్ అయ్యి నా ప్రొడక్ట్స్ బిల్ చేస్తే అవి ఎవరికి కనిపిస్తాయి? కస్టమర్కి, రైట్. కానీ నాకు మర్చెండైజ్లో ప్రొడక్ట్ లాగిన్ అయ్యేటప్పుడు ఇష్యూ వచ్చిందనుకో, నేను ఇక్కడ అమెజాన్ అప్లికేషన్ మొత్తం స్టాప్ చేయొచ్చా? అదే మర్చెండైజ్, నేను ఒక మర్చెండైజ్, నాకు ప్రొడక్ట్ యాడ్ అవ్వట్లేదు, సమ్ ఇష్యూ ఉంది మర్చెండైజ్ సైడ్, ఆ సర్వీస్ వర్క్ అవ్వట్లేదు, దానివల్ల నేను అమెజాన్ సర్వీస్ని డౌన్ చేయొచ్చా? ఐఎమ్ వన్ మర్చెండైజ్, అమెజాన్కి ఎంతమంది ఉంటారు? నెంబర్ ఆఫ్ కదా. మేము మిగతా ప్రొడక్ట్స్ కూడా ఆల్రెడీ ఫీడ్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని సేల్ చేయొచ్చు కదా.
సో ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి మోనోలిథిక్ అప్లికేషన్ బ్రేక్అవుట్ చేశారు. బ్రేక్అవుట్ చేసి ఏం చేశారు, మాడ్యూల్ వైజ్ అంటే ఇండిపెండెంట్గా ఏదైతే వర్క్ చేస్తుందో దాన్ని ఇండిపెండెంటైజేషన్ చేశారు అన్నమాట. వాటిని మైక్రో సర్వీసెస్ అన్నారు. ఒక సర్వీస్ ఇంకో సర్వీస్కి ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ అయ్యాడు అనుకో, వాటి కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ వేరు ఉంటుంది, బ్యాక్ ఎండ్ వేరు ఉంటుంది, డేటాబేస్ కూడా వేరు ఉంటుంది. ఇన్ కేస్ డేటాబేస్ ఆల్వేస్ వేరు ఉండాలని వెళ్ళి అన్ని మైక్రో సర్వీసెస్ కానీ సింగిల్ డేటాబేస్ని షేర్ చేసుకోవచ్చు. ఈచ్ మైక్రో సర్వీస్ సపరేట్ డేటాబేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, సూపర్ అడ్మిన్లో ప్రాబ్లం ఉంది కానీ స్టూడెంట్ ఈవెన్ కెన్ లాగిన్ అండ్ ఈ కెన్ డూ ఈజ్ ఫంక్షనాలిటీస్ కదా. సో దానికోసం ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ సర్వీస్ని సపరేట్ బిల్డ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ సపరేట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ సపరేట్ ఉంటుంది. అలాగే అడ్మిన్ సపరేట్ ఉంటాడు, అడ్మిన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సపరేట్. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ అంటే టూ మచ్ ఆఫ్ అప్లికేషన్స్ అవుతున్నాయి. అంటే ఒక్క అప్లికేషన్ ఒక పోర్ట్ నెంబర్తో రన్ అయ్యే అప్లికేషన్ని వీఆర్ సగ్రిగేట్ ఇంటూ 10 అప్లికేషన్స్, రైట్. ఇప్పుడు స్టూడెంట్కి 1 ఫ్రంట్ ఎండ్ 1 బ్యాక్ ఎండ్, ట్రైనర్కి 1 ఫ్రంట్ ఎండ్ 1 బ్యాక్ ఎండ్, రైట్. అలాగే అడ్మిన్కి కౌన్సిలర్కి ఇలా 2 ఉండేది 2 into 5 10 అప్లికేషన్స్ అవుతున్నాయి. సో మరి 10 అప్లికేషన్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది. అంటే లైక్ ఏం పోర్ట్ నెంబర్స్ ఇవ్వాలి. ఇక్కడ మైక్రో సర్వీస్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే మోనోలిథిక్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఒక్క మాడ్యూల్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల వీఆర్ స్టాపింగ్ ఎంటైర్ అప్లికేషన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు లెట్స్ సే ఇంకోటి ఏంటంటే నాకు ఒక పర్టికులర్ ఏరియాలోనే బగ్ ఉంది మోనోలిథిక్ అప్లికేషన్లో, దానికి నేను ఏం చేయాలంటే ఎంటైర్ అప్లికేషన్ స్టాప్ చేసి దాన్ని డిబగ్ చేయాలి. అప్పుడు ఎన్ని ఫైల్స్ ఉంటాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, స్టూడెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం డూప్లికేటెడ్ ఫైల్ నేమ్స్ ఉన్నాయి మనకి. లైక్ ఏంటి, కోర్స్ కేటగిరీ స్టూడెంట్లో ఉంది యాజ్ వెల్ యాజ్ అడ్మిన్లో ఉంది కోర్స్ కేటగిరీ అనేది. ఈ ఫైల్ నేమ్ ఓపెన్ చేసేసరికి మన యాజ్ ఎ డెవలపర్ మనమే డెవలప్ చేసి మనం ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు వీఆర్ కన్ఫ్యూజింగ్ అండ్ వీఆర్ ఓపెనింగ్ సమ్ అదర్ మాడ్యూల్ ఫైల్ కదా. అంటే కోడ్ కాంప్లెక్సిటీ కూడా సో అర్థమవుతుందా. ఎందుకంటే అంత కోడ్ ఒకటే బకెట్లో ఉంది. సింపుల్, మీరు మార్కెట్కి వెళ్ళారు, అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు, అన్నీ ఎలా సపరేట్ కవర్లో చేయకుండా ఒక బకెట్లో అన్నీ కలిపేసుకుని వచ్చారు. ఏంటి, మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, సింపుల్గా తీసేసుకుని అన్నీ వేసుకొని వచ్చారు. రేపు అప్పుడు మీరు ఏంటి ఏదో టమాటా కర్రీ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి, మీరు టమాటాలన్నీ వెతుక్కోవాలి. స్ట్రైట్గా తీసుకునే ఛాన్స్ ఉందా, బకెట్ కింద వేసేసి అన్నీ తీసేసుకోవాలి. అదేంటో వచ్చి కాంప్లెక్సిటీ అన్నట్టు. అదే మీరు కొనేటప్పుడే దేని కవర్ దానికో సపరేట్గా తీసేసుకొని అందులో వేసారనుకో, టమాటాల కవర్ ఏదో చూసారనుకో డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కదా. యూ నో నీడ్ టు టచ్ ద అనదర్ మాడ్యూల్. అంటే వేరే వెజిటేబుల్ని టచ్ చేయాల్సిన అవసరమే లేదు మనకాడ. డైరెక్ట్ ఆ కవర్ ఏంటో తెలిస్తే వీ కెన్ డైరెక్ట్లీ గో దేర్ అండ్ వీ కెన్ టేక్ ఇట్. దీనివల్ల ఏమవుతుంది, మాడ్యులరైజ్ చేయడం వల్ల ఇక్కడ కోడ్ కాంప్లెక్సిటీ పెద్దగా ఉన్నదాన్ని స్మాల్గా చేసేసాం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నీకు తెలుసు టమాటాలు డ్యామేజ్ అయ్యాయని తెలిస్తే ఏం చేస్తావు నువ్వు, ఓన్లీ టమాటాల కవర్ని తీసేసి పక్క పడేస్తావు, రైట్. మిగతా వెజిటేబుల్స్ అన్నింటినీ అందులో టమాటాలు డ్యామేజ్ అయ్యాయి, అప్పుడు ఏం చేస్తాం మనం, దాన్ని తీసేసి పక్కకు పడేస్తాం. అదే సపరేట్ లేకపోయింది అనుకో ఏమవుతుంది, అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది ఫంగస్, రైట్. సేమ్ ఇక్కడ కూడా అదేంటి జనరల్గా అర్థం చేసుకోవడానికి. మరి అదే కోడింగ్లో ఏంటి, నీకు ఎక్కడో బగ్ ఎక్కడ వచ్చింది, సూపర్ అడ్మిన్లో బగ్ వచ్చింది, కానీ నువ్వు ఆ ఫైల్ ఎత్తుకోవడానికి నీకు టైం కావాలి. యాజ్ ఎ డెవలపర్ నేనే డెవలప్ చేశాను అనుకో, నేను వచ్చి దగ్గర తీసేసి ఓపెన్ చేసి ఐ కెన్ డూ ఇట్. బట్ అది ఒక ఫ్రెషర్ వచ్చాడు, వాడు నా ఫైల్ ఎత్తుకోవాలంటే అన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఈ ఫైల్ ఎక్కడ ఉంది, దీని డిబగ్ ఫ్లో ఏంటి, వాడు ఎత్తుకోవడానికి ఇట్ విల్ టేక్ జనరల్గా ఒక 10,000 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. యూ డోంట్ థింక్ అబౌట్ 10 ఫైల్స్. ఒక 10,000 ఫైల్స్ ఉన్నాయి అనుకో, ఇట్ విల్ బీ వెరీ కాంప్లికేటెడ్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో 2-3 ఫైల్స్ ఉండవు, ఇట్స్ గోయింగ్ టు బీ మోర్ దెన్ 1000 ఫైల్స్. అది కూడా డిఫికల్ట్ కదా. ఆ కాంప్లెక్సిటీ, కోడ్ కాంప్లెక్సిటీ కూడా మోనోలిథిక్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే మైక్రో సర్వీసెస్కి వచ్చేసరికి ఏ మాడ్యూల్ ఆ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, స్టూడెంట్ కంట్రోలర్లో ఇష్యూ ఉంది అంటే ఏం చేస్తాం, స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఎక్కడ ఉంది, వీ గోర్ దేర్, అక్కడ డైరెక్ట్ ఈవెంట్ అని కోర్స్ అని కొట్టామనుకో ఒకటే పేజ్ ఉంటుంది కోర్స్ది, రైట్. డైరెక్ట్ ఆ పేజ్ ఓపెన్ చేయొచ్చు, వీ కెన్ ఫిక్స్ ద ఇష్యూ. ఇది అడ్వాంటేజ్ విత్ ద మైక్రో సర్వీసెస్. డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసు కదా, అడ్వాంటేజ్. మరి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మైక్రో సర్వీసెస్కి వచ్చేసరికి సింపుల్గా అన్నీ ఒకే చోట్లో ఉన్నప్పుడు మనకు కాల్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అడ్మిన్ ఉన్నాడు, అడ్మిన్లో మనం ఇప్పుడు అన్ని సర్వీసెస్ క్రియేట్ చేసాం. ఇంక ఏం సర్వీస్ క్రియేట్ చేసాం, కోర్స్ సర్వీస్ క్రియేట్ చేసాం, కేటగిరీ సర్వీస్ ఐఎంపీలు, ఈవెంట్, అన్ని సర్వీస్ ఐఎంపీలు క్రియేట్ చేసాం.
నాకు అదే సర్వీస్ ఐఎంపీఎల్ని ఐఎమ్ యూజింగ్ ఇన్ స్టూడెంట్ మాడ్యూల్, కోర్స్ మాడ్యూల్, సూపర్ అడ్మిన్ మాడ్యూల్ కదా. సర్వీస్ ఐఎంపీఎల్ సేమ్, అందులో క్లడ్ ఆపరేషన్సే చేస్తున్నాం, జేపీని ఎక్స్టెండ్ చేస్తున్నాము, క్లడ్ ఆపరేషన్సే చేస్తున్నాం. కానీ ఇక్కడ కోడ్ స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రతి దాంట్లో ఇప్పుడు కోర్స్ని క్రియేట్ చేయాలనుకో, కోర్స్ సర్వీస్ అక్కడ క్రియేట్ చేయాలి, ఈ సర్వీస్ శాంపుల్ అక్కడ క్రియేట్ చేయాలి. సూపర్ అడ్మిన్లోకి వచ్చామనుకో, అక్కడ కోర్స్ సర్వీస్ క్రియేట్ చేయాలి, సర్వీస్ శాంపుల్ అక్కడ క్రియేట్ చేయాలి, సర్వీస్ రిపోజిటరీ కూడా, అది కోర్స్ రిపోజిటరీ కూడా క్రియేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, డూప్లికేట్ కోడ్ పెరిగిపోతుంది. అక్కడ ఎంటిటీ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఎంటిటీ క్రియేట్ చేయాలి, రైట్. అక్కడ కోర్స్ ఎంటిటీ ఉండాలి, ఎందుకంటే నువ్వు కోర్స్ని సేవ్ చేయాలంటే ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ ద కోర్స్ ఎంటిటీ. కోర్స్ డిటిఓ అక్కడ క్రియేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, కాంప్లికేషన్ ఆఫ్ కోడ్స్ పెరిగిపోతుంది, అంటే డూప్లికేట్ కోడ్ కూడా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఒక మోనోలిథిక్ అప్లికేషన్ని మైక్రో సర్వీస్గా కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్ కొత్తోడికి ఇచ్చేసి చేయమంటే ఈ కెనాట్ డూ ఇట్. యాజ్ ఎ న్యూ పర్సన్ ఈ కెనాట్ డూ ఇట్. ఈ షుడ్ అండర్స్టాండ్ ద బిజినెస్ అండ్ డొమైన్ ఫంక్షనాలిటీ. అంటే నేను ఈ డొమైన్ క్లాసెస్ని సగ్రిగేట్ చేసి సపరేట్ రిపోర్ట్, నేను డొమైన్ క్లాసెస్ అన్ని కామన్ కదా, ఎంటిటీ అండ్ రిపోర్ట్స్ ఇవన్నీ సపరేట్ డేటాబేస్ అండ్ సపరేట్ గిట్ రిపోగా చేస్తా అనుకుంటే వాడికి అన్ని ఎంటిటీస్ వాడికి తెలిసి ఉండాలి. అన్నీ ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్ మాడ్యూల్లో ఏ యూజ్ అవుతున్నాయి, ఈ కోర్సు సూపర్ అడ్మిన్లో ఏవి యూజ్ అవుతున్నాయి, అవన్నీ తెలిసి ఉండాలి. సో ఇలాంటి కాంప్లికేషన్ కూడా మైక్రో సర్వీసెస్ వల్ల ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే పోర్ట్ నెంబర్ అసైన్ చేయడం కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక రిపోజిటరీ మెయింటైన్ చేసే దగ్గర వీ షుడ్ మెయింటైన్ ద 10 రిపోజిటరీస్. ఇవన్నీ కాంప్లికేషన్ విత్ ద మైక్రో సర్వీసెస్. మరి అడ్వాంటేజెస్ ఏంటంటే మైక్రో సర్వీసెస్ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్, వర్సటైల్ టెక్నాలజీస్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. నాకు రైట్ నౌ ఏంటంటే ఇప్పుడు నోట్ జేఎస్ దీనికి ఫేమస్. నోట్ జేఎస్ కూడా ఏపీఐస్ రాయొచ్చు, .NET తోటి కూడా ఏపీఐస్ రాయొచ్చు, పైథాన్తో కూడా ఏపీఐస్ రాయొచ్చు, జావాతో కూడా ఏపీఐస్ రాయొచ్చు. మరి ఎక్కడ NoSQL తోడే మీరు ఏదైనా R&D అప్లికేషన్ చేస్తున్నారు, రీసెర్చ్ రిలేటెడ్ అప్లికేషన్ చేస్తున్నారు, అక్కడ పైథాన్ యూజ్ చేస్తారు. స్టాటిస్టిక్స్ రిలేటెడ్, డేటా సైన్స్ అని చెప్పాను కదా, డేటా సైన్స్ అంటే అక్కడ పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏపీఐస్ రాయొచ్చు. లేదు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఫుల్ ఉండాలి, జావా తీసేసుకుంటాం, అక్కడ చేసేస్తాం. అంటే వర్సటైల్ టెక్నాలజీస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా ఇవన్నీ ఏంటి, రెస్ట్ ఏపీఐస్. రెస్ట్ ఏపీఐస్ ఎలా యూజ్ చేయాలో మనకు తెలుసు, రైట్. రెస్ట్ టెంప్లెట్ యూజ్ చేసి కాల్ చేస్తాం, ఆర్ పోస్ట్ మ్యాన్ నుండి కాల్ చేయడం కానీ మనకు తెలుసు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వర్సటైల్ టెక్నాలజీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, నాకు 2 మైక్రో సర్వీసెస్ బిల్డ్ చేయాలి, నాకు ఒకటి పైథాన్ డెవలపర్ కావాలి, ఒకటి జావా కావాలి. జావా డెవలపర్ పైథాన్ డెవలపర్లాగా వర్క్ చేయలేడు, పైథాన్ డెవలపర్ వచ్చి జావా డెవలపర్గా వర్క్ చేయలేడు. అంటే ఎవరికి కావాల్సి ఉండి వాడికి ఇచ్చేసి మైక్రో సర్వీసెస్ని ప్యారలల్గా బిల్డ్ చేసేయచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజెస్ అంటే కమ్యూనికేషన్ వచ్చేటప్పుడు అంతా ఒకటే బకెట్లో ఉందనుకో ప్రాబ్లం ఏం లేదు, అంతా ఒకటే కంటైనర్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఈజీ. కానీ ఇప్పుడు టూ డిఫరెంట్ సర్వీసెస్ అయ్యాయి, అవేంటి సింక్లో ఉండాలి. ఓకే, ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ అయ్యి ఒక కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలంటే ఆ కోర్స్ షుడ్ యాడెడ్ ఇన్ ద సూపర్ అడ్మిన్ మాడ్యూల్, రైట్. కోర్స్ యాడ్ చేయకుండా ఆ కోర్స్ని ఎన్రోల్ చేయలేడు. ఓకే, అంటే కోర్స్ యాడ్ అయిన తర్వాతనే ఆ కోర్సును స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అయ్యి ఆ కోర్సును చూసేసుకుని కోర్స్ని ఎన్రోల్ చేసుకోగలుగుతాడు. అంటే ఫస్ట్ విచ్ యాక్షన్ షుడ్ హ్యాపెన్, సూపర్ అడ్మిన్లో కోర్స్ యాడ్ అవ్వాలి, అట్లయితేనే స్టూడెంట్ యాడ్ చేస్తాడు. మరి ఈ కమ్యూనికేషన్ ఒక దాంట్లో ఉందనుకో, ఒకటే కంటైనర్ అనుకో, ఏం చేస్తాము, సూపర్ అడ్మిన్లోకి లాగిన్ అయ్యి కోర్స్ యాడ్ చేస్తాము, తర్వాత వచ్చి స్టూడెంట్గా చేస్తాం. మరి ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు మన అప్లికేషనే కదా సార్, మనకు తెలుస్తుంది కదా, మనమే సూపర్ అడ్మిన్కి లాగిన్ అవుదాం, మనమే స్టూడెంట్గా, అలాంటి క్వశ్చన్ చేయకండి. ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్సెస్ ద సూపర్ అడ్మిన్. ఎక్కడ కోర్స్ ఎప్పుడు యాడ్ అవుతుందో కూడా యూ షుడ్ నాట్ నో, యూ షుడ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కొత్త కోర్సెస్ ఎప్పుడు యాడ్ అవుతాయి కూడా తెలియదు. ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ యువర్ యాక్సెస్. వాడు ఎప్పుడో యాడ్ చేస్తాడు, యాడ్ చేయగానే నేను ఏం చేయాలి, అరే నీ కోర్స్ యాడ్ చేసినా అని నన్ను ఎవరైతే యూజ్ చేసుకుంటారో, నా సర్వీసెస్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఏం చేయాలి, జస్ట్ నోటిఫికేషన్ పంపించాలి. ఓకే, ఐ యాడెడ్ 1 కోర్స్, సో ఇప్పుడు స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి నువ్వు ఎన్రోల్ చేసుకోవాలని వాళ్ళకి ఒక నోటిఫికేషన్ పంపించాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది నాకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇమీడియట్గా నేనేంటి, ఐ కెన్ డూ ఎన్రోల్మెంట్ ఫర్ దట్ న్యూ కోర్స్. అంతే కదా. ఇప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు, సూపర్ అడ్మిన్లోకి వెళ్ళి అశోక్ ఏం చేస్తాడు, ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాడు. బ్యాచ్ స్టార్ట్ చేయగానే మనం ఏం చేస్తున్నాము, స్టూడెంట్ లాగిన్ అవ్వగానే పాపప్లో న్యూ బ్యాచ్ స్టార్టెడ్ జావా విత్ 5,000 సంథింగ్ ఏదో చూపించేస్తున్నాం. అక్కడ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఎన్రోల్ అవుతాడు. అది 1 అప్లికేషన్. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ అప్లికేషన్, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఒకటి యూఎస్లో ఉన్నాడు, వాడు ఆపరేట్ చేస్తున్నాడు, వాడు ఎప్పుడు యాడ్ చేస్తాడో మనకు తెలియదు, వాడు మనకు కమ్యూనికేట్ చేయడు, త్రూ ఫోన్ కానీ వాట్సాప్ కానీ కమ్యూనికేట్ చేయడు.
ఏదైనా ఉంటే మైక్రో సర్వీసెస్ ద్వారానే చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే కఫ్కా అనేది వచ్చేసింది, మెసేజింగ్ బ్రోకర్ వచ్చాడు అన్నట్టు. రైట్, 2 డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ మధ్యలో ఒకదానికి ఒకటికి అటాచ్మెంట్ ఉండదు, కంప్లీట్లీ ఐసోలేటెడ్. వీడెవడో వాడికి తెలియదు, వాడెవడో వీడికి తెలియదు, అసలు రిలేషన్షిప్ లేదు ఇక్కడ. 2 డిఫరెంట్ మైక్రో సర్వీసెస్. కానీ వీడేంటి, వీడు ఒక యాక్షన్ కంప్లీట్ చేయగానే వీడికి నోటిఫికేషన్ వెళ్ళాలి, వీడి యాక్షన్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా, దానికోసం కఫ్కా మెసేజింగ్ బ్రోకర్ అనేది యూజ్ చేస్తాడు. ఈ బ్రోకర్ ఏం చేస్తాడు అంటే వీడు మధ్యలో ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఒక ఫస్ట్ సర్వీస్ ఉంది. ఈ ఫస్ట్ సర్వీస్ ఏం చేస్తాడంటే వీని ప్రొడ్యూసర్ అనుకుందాం. అనంతరం ఎవడవుతాడు, కన్జ్యూమర్ అవుతాడు. ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు, ఈవెంట్స్ను ప్రొడ్యూస్ చేస్తాడు. ఓకే, ఈవెంట్స్ బేస్డ్ అంటే వాట్ ఈజ్ ఈవెంట్ బేస్డ్ అంటే ఎప్పుడన్నా ఏదైనా యాక్షన్ చేసినప్పుడే ఈవెంట్ జనరేట్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది, దాన్ని ఈవెంట్ బేస్డ్ అంటారు. అంటే తానంతటా తానవ్వదు, వీ షుడ్ డూ సమ్ యాక్షన్, దాన్ని ఈవెంట్ బేస్డ్ అని అంటారు. ఓకే, లైక్ ఒక ఏపీ ఇచ్చేయాలి అంటే కస్టమర్ ఏపీ ఇచ్చేస్తేనే వాడికి రిజల్ట్ వస్తుంది. వాడు అంటిల్ అన్లెస్ ఏపీ ఇచ్చేయలేదు అనుకో వాడికి రిజల్ట్ వస్తుందా, ఇట్స్ ఈవెంట్ బేస్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రోకర్ ఏం చేస్తాడంటే ప్రొడ్యూసర్ అనేవాడు కూడా ఉంటాడు, వీడు కన్జ్యూమర్ అనేవాడు ఉంటాడు. నేనేం చేస్తాను, మీ ఇద్దరి మధ్యలో నేను ఉంటాను. ఓకే, నేను ఒక టాపిక్ క్రియేట్ చేయండి నాకు. ఓకే, నాకు ఒక టాపిక్ నేమ్ ఇవ్వండి, దాన్ని టాపిక్ నేమ్ అంటారు ఇక్కడ. ఈ టాపిక్ నేమ్ సో అండ్ సో. ఓకే, కోర్స్ అనే అనుకోండి, ఈ కోర్స్ అనే టాపిక్ క్రియేట్ చేశాను. వీడు ఏం చేస్తాడు, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ఓకే నేను ఆల్రెడీ సంథింగ్ నేను చెప్పిన కోర్స్ యాడ్ చేశానని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తాడు. ఎవరికి, బ్రోకర్కి పంపిస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ కన్జ్యూమర్కి పంపించకుండా బ్రోకర్కి, ఎందుకంటే వీడికి బ్రోకర్ డీటెయిల్సే ఉంటాయి. కన్జ్యూమర్ ఎవడో తెలియదు, వీడికి 100 నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉండొచ్చు. ఓకే, ప్రొడ్యూసర్ 1 ఉన్నప్పుడు కన్జ్యూమర్స్ 100 కూడా ఉండొచ్చు. క్లియర్, ఇప్పుడు వీడి డీటెయిల్స్ వీడికి ఉండవు. అంటే ఇప్పుడు ఈరోజు ఒక కన్జ్యూమర్ అనుకున్నాం, రేపు ఇంకోటి పెరిగిపోతాడు. కన్జ్యూమర్ అంటే నెంబర్ ఆఫ్ అయిపోవచ్చు. సో వీడు ఏం చేస్తాడు అంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఒక నోటిఫికేషన్ పంపించేస్తాడు. ఎవరికి, బ్రోకర్కి. జేఎంఎస్ అంటారు. దీనికన్నా ముందు కఫ్కా ముందు ఏమొచ్చిందంటే జావా మెసేజింగ్ క్యూ అని వచ్చింది, దాన్ని యాక్టివ్ ఎంక్యూ అని కూడా అనేవాళ్ళని. ఓకే, దాని తర్వాత దీన్ని కఫ్కాకి వచ్చారు. ఈ కఫ్కా అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కఫ్కా అనేది సార్ జేఎంఎస్, జావా మెసేజింగ్ క్యూ. ఓకే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్, ఇట్స్ కైండ్ ఆఫ్ వెండర్ అన్నట్టు కఫ్కా అనేవాడు. బట్ వీడు రొటీన్ వర్క్ ఏంటంటే జేఎంఎస్ లాగా యాక్ట్ చేస్తాడు, జావా మెసేజింగ్ క్యూ లాగా వర్క్ చేస్తాడు. సో వీడు ఏం చేస్తాడు, ప్రొడ్యూసర్ ఒక టాపిక్ మెసేజ్ పంపిస్తాడు. పంపించడంతో వాడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే బ్రోకర్ ఉంటాడో వాడికి ఎవడైతే ఆ టాపిక్ రిజిస్టర్డ్ అయ్యాడు, లిజన్ చేస్తున్నారో రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఈ టాపిక్ ఏదైనా మెసేజ్ రాగానే ప్లీజ్ ఇంటిమేట్ మీ అని చెప్తాడు అన్నట్టు కన్జ్యూమర్ అన్నట్టు. ఎప్పుడైతే మెసేజ్ అక్కడికి రాగానే, బ్రోకర్ దగ్గరికి రాగానే వాడు ఏం చేస్తాడంటే ఎవడైతే ఆ టాపిక్ లిస్ట్ అయ్యి ఎవడైతే ఆ టాపిక్ని లిజన్ చేస్తున్నాడో వాడికి నోటిఫికేషన్ ఇస్తాడు. ఇమీడియట్గా ఏదైతే మెసేజ్ వస్తుందో వాళ్ళకి కన్జ్యూమర్కి వెళ్ళిపోతుంది ఆ మెసేజ్. ఓకే, ఇప్పుడు మనం లైవ్ ఎగ్జాంపుల్లో చూద్దాం ఎలా చేస్తారని. 2 డిఫరెంట్ సర్వీసెస్ అదేంటి. సో ఇప్పుడు ఏంటనంటే మరి ఎలా కమ్యూనికేట్ చేయాలి సార్, ఇప్పుడు కమ్యూనికేట్ చేయడానికి దేర్ షుడ్ బి ఏ లాంగ్వేజ్ కదా. అంటే మనం ఇష్టం ఉన్నట్టు చెప్పలేము. నేను ఏం చెప్తున్నానో వాడికి అర్థం కాదు, వాడేం చెప్తున్నాడో నాకు అర్థం కాదు. మన బిట్వీన్ ఏముండాలి, ప్రాపర్ లాంగ్వేజ్ ఉండాలి కదా. లాంగ్వేజ్ లేకుంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు, ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థం కాదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ప్రొడ్యూసర్ కఫ్కా నోటిఫికేషన్ పంపించాలంటే 2 వేస్లో పంపించవచ్చు. దాన్ని సీరియలైజేషన్ అంటారు, కఫ్కా సీరియలైజేషన్ అని అంటారు. దాన్ని ఏంటంటే ఐదర్ స్ట్రింగ్ ఫామ్లో పంపించచ్చు, అంటే స్ట్రింగ్ అంటే నార్మల్ టెక్స్ట్ లాగా పంపించచ్చు, లేదా వీ కెన్ సెండ్ యాజ్ ఎ జేసన్ అంటే తెలుసు కదా, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా పంపించచ్చు. ఈ 2 వేస్లో నేను ఒక మెసేజ్ని బ్రోకర్కి పంపించచ్చు. బ్రోకర్ కూడా నాకు ఐదర్ ఈ 2 వేస్లో నాకు ఏ వేస్లో నేను కావాలని బ్రోకర్ని అడిగితే ఆ వేస్లో నాకు రిటర్న్ మెసేజ్ ఇచ్చేస్తాను. ఓకే, దాన్ని అంటారు నువ్వు పంపించే కీ. ఇక్కడ 2 వేస్ ఉంటుంది, కీ వాల్యూ పేరులో పంపిస్తున్నాను ఇక్కడ. ఎందుకు కీ ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ కీ? నేను ఒక మెసేజ్ పంపించాలి, దేనికి పంపించాలి? ఐ షుడ్ హ్యావ్ సమ్ టాపిక్ నేమ్ ఉండాలి. ఎందుకంటే నేను ఇష్టం ఉన్నట్టు ర్యాండమ్గా పంపిస్తే అవతల ఒకటి యూజ్ చేసుకోవాలంటే వాటి దేని మీద యూజ్ చేసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ సమ్ అవేర్ రైట్, ఏ టాపిక్ యూజ్ చేయాలి, ఈ టాపిక్ నేను తీసేసుకొని నేను కన్జ్యూమ్ చేసుకోవాలి. అంటే ఈ టాపిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, మెసేజ్ పంపించేటప్పుడు ఏ టాపిక్ పంపించాలి, దట్ ఈస్ ద కీ. మరి ఈ కీని కూడా నువ్వు ఏ ఫార్మాట్లో పంపిస్తావు, జేసన్ ఆబ్జెక్ట్గా పంపిస్తావా, స్ట్రింగ్గా పంపిస్తావా? వాల్యూ కూడా ఉంటుంది.
దీన్ని చేసిన ఆబ్జెక్ట్గా పంపిస్తావా, కీగా పంపిస్తావా? ఓకే, ఈ రెండింటిని మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో చెప్పాలి. ఓకే, ఐఎమ్ సెండింగ్ దిస్ కీ ఇన్ ద JSON ఫార్మాట్, ఐఎమ్ సెండింగ్ కీ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్ అని చెప్తేనే వాడికి కాఫ్కా బ్రోకర్కి అర్థమైపోతుంది. క్లియర్? ఎనీ డౌట్? క్లియరా? ఇప్పుడు చెప్పిన టాపిక్ క్లియరా? ఎందుకు నేను కొంచెం ముందు చెప్తున్నా అంటే బికాజ్ సంబంధం లేకుండా డైరెక్ట్ నేను కాఫ్కా ఓపెన్ చేసి చెప్పాను అనుకో, ఏం అర్థం కాదు. క్లియర్? సో ఇప్పుడే వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం మనం? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సురేష్ రెస్టారెంట్ సర్వీస్ అయిపోయిందో మనం క్రియేట్ ఓటీపీ ఎక్కడ పంపిస్తున్నాం? క్రియేట్ స్టూడెంట్ ఇంటూ టేబుల్ క్రియేట్ స్టూడెంట్ ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? యాడ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ స్టూడెంట్ అనేవాడు రిజిస్టర్డ్ అవుతున్నాడు. ఓకే, ఇక్కడికి స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ గెట్ చేసిన ఏంటి, మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని గెట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ వచ్చేసరి ఈ ఆబ్జెక్ట్లో రిజల్ట్ వచ్చేవరకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా? జంప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ నాట్ ఎట్ ఆల్, ఛాన్సే లేదు. రైట్, ఫస్ట్ ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయితే స్టూడెంట్ మొబైల్ నెంబర్తో ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రావాలి, లేదా నల్ అనే రావాలి. రైట్, ఇది ఆప్షనల్ క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ ఉండాలి ఆర్ లేకుండానే ఉండాలి. దెన్ ఓన్లీ ఇక్కడికి వస్తుంది ఈజ్ ప్రజెంట్ అయితే. ఓకే, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఈజ్ ప్రజెంట్. ఓకే, ఆల్రెడీ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్ విత్ ద మొబైల్ నెంబర్, మళ్ళీ క్రియేట్ చేయడానికి లేదు. ఇది ఏమవుతుందంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినాకనే ఈ లైన్ అవుతుంది. దీన్ని సింక్రనస్ వే అంటారు, సింక్రనస్ కమ్యూనికేషన్. అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి దీనికి రిజల్ట్ వచ్చిన తర్వాతనే, డేటా వచ్చిన తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దీన్ని స్కిప్ చేసి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు. అలాగే ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ స్టూడెంట్ని క్రియేట్ చేశాను, స్టూడెంట్ని డేటాబేస్లో సేవ్ చేశాను. ఈ లైన్ ఏం చేస్తుంది? వాట్ దిస్ లైన్ డస్, ఇక్కడ స్టూడెంట్ని తీసుకొస్తుంది, డేటాబేస్లో సేవ్ చేసేస్తుంది. సేవ్ చేయగానే ఏం చేస్తున్నా నేను, సేవ్ అయిన తర్వాత సేవ్ అవ్వకముందు ఇక్కడ వాట్సాప్ నోటిఫికేషన్ వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు ఇక్కడ. అంటే ఇక్కడ స్టూడెంట్ సేవ్ అయిన తర్వాతనే మనం ఏం చేస్తున్నాం, వాటి సర్వీస్ యూజ్ చేసి సెండ్ డేటా SMS అని చెప్పి వాడికి కంట్రీ కోడ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, మనం నోటిఫికేషన్ పంపించేస్తున్నాం. రైట్, OTP అనేది పంపించేస్తున్నాం. క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ OTP పైనాక సమ్ రెస్పాన్స్ వస్తుంది వాట్సాప్ నుండి. అంటే ఈ రెస్పాన్స్ వచ్చేదాకా వీ షుడ్ వెయిట్ ఇయర్ కదా. ఎందుకంటే OTP సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నా, వచ్చిన రికార్డ్ను OTP అనే టేబుల్లో యాడ్ చేసేస్తున్నా. క్రియేటెడ్ OTP అంటే OTP అనే టేబుల్ ఉంది కదా, యాడ్ చేస్తుంది. ఎందుకు? మనకు వాటి మొబైల్ నెంబర్ పంపించాము, వాడికి OTP వెళ్ళింది. ఆ OTP మళ్ళీ వాడికి తిరిగి వెరిఫై చేసుకోవాలి కదా, కరెక్ట్ OTP కదా. అంటే మనం సమ్వేర్ వీ షుడ్ సేవ్ ఇట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, టేబుల్లో సేవ్ చేసి మళ్ళీ వాడు వెరిఫికేషన్కి వచ్చి ఎంటర్ చేసి వెరిఫై చేసినప్పుడు టేబుల్లోకి వెళ్ళి కరెక్టెడ్ OTP చేశాడా లేదా జనరేట్ చేస్తున్నాం. మనం ఇక్కడ సేవ్ చేయలేదనుకో, వీ కెనాట్ వెరిఫై ఇట్, ఏది OTP జనరేట్ అయిందో తెలియదు కాబట్టి. ఇదంతా ఏం జరుగుతుంది, సింక్రనస్ వేలో జరుగుతుందా, అసింక్రనస్ వేలో జరుగుతుందా? అంటే లైన్ బై లైన్ మాత్రమే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇన్ కేసు సెండ్ OTP అనేది ఇదేంటి, వేరే సర్వీస్, థర్డ్ పార్టీ సర్వీస్. రైట్, ఇక్కడికి ఏం చేస్తాం, సెండ్ OTPలో ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నా, రెస్ట్ టెంప్లెట్ యూజ్ చేస్తున్నాం. ఈ రెస్ట్ టెంప్లెట్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, థర్డ్ పార్టీ మైక్రో సర్వీసెస్ని కనెక్ట్ అవ్వాలి అని అంటే ఈ రెస్ట్ APIs యూజ్ చేస్తున్నాం. అదే లేదు మన సర్వీస్లోనే, ఇప్పుడు నేను స్టూడెంట్లో ఉన్న ఈవెంట్ సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నా, స్టూడెంట్ కంట్రోల్లో ఆటోబైట్ ఈవెంట్ సర్వీస్ అని చేసేసుకుంటున్నా. మరి ఇక్కడ థర్డ్ పార్టీ అప్లికేషన్ నాకు ఛాన్స్ ఉందా, వాడు సోర్స్ కోడ్ ఏంటో తెలియదు, వాడు అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుందో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేయాలి, వాడు రెస్ట్ API ద్వారా. అంటే ఇక్కడ రెస్ట్ టెంప్లెట్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ మ్యాన్ అన్నట్టు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ అయితే ఏదైతే యాక్షన్ ప్లే చేస్తుందో ఇక్కడ రెస్ట్ టెంప్లెట్ కూడా అదే చేస్తుంది. పోస్ట్ మ్యాన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, రెస్ట్ APIకి కాల్ చేయొచ్చు, దానికి కావాల్సిన పారామీటర్స్ను పంపించవచ్చు, మనకు కావాలి అది రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ని మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్లో చూడొచ్చు. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ ద URL,
హెడర్స్ ఏంటి, బాడీ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో. పోస్ట్ మ్యాన్ ఈజ్ ద రెస్ట్ టెంప్లేట్ ఫర్ రెస్ట్ ఏపీస్. ఇట్స్ ఎ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇక్కడ ఏంటి, మనం కోడింగ్ లాగా రాయకుండా వీఆర్ ఫార్మింగ్ అంటే వీఆర్ యూజింగ్ యాజ్ ఎ GUI. మరి ఇక్కడ కోడ్లోకి వచ్చినాక నేను ఇక్కడ ఏం చేయాలి, కోడ్లో చేయాలంటే దాన్ని ఏం చేశారంటే ఒక క్లాస్ క్రియేట్ చేశారు. ఓకే, దట్ క్లాస్ ఈజ్ లైక్ రెస్ట్ టెంప్లేట్. ఓకే, ఈ రెస్ట్ టెంప్లేట్కి ఏం చేయొచ్చు అంటే మనకు పారెంట్స్ కావాలా, ఎస్ పారెంట్స్ కావాలి కాబట్టి పారెంట్స్ సెట్ చేస్తున్నాం. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఇది రిక్వెస్ట్ బాడీ కదా, రిక్వెస్ట్ బాడీలో ఓటీపీ అనేది ఉంది, ఓటీపీ నేను సెట్ చేస్తున్నాను. తర్వాత సమ్ హెడర్స్ ఉన్నాయా, హెడర్స్ అన్ని సెట్ చేసి ఏం చేస్తున్నా ఫైనల్గా ఇక్కడ API URL ఏంటి, రిక్వెస్ట్ ఎంటిటీ ఏంటి, నాకు టోకెన్ కూడా ఉంది, ఆథరైజేషన్ హెడర్ ఉంది కదా, హెడర్ కూడా సెట్ చేసి టోకెన్ను పంపించేస్తున్నాను. ఓకే, ఇవన్నీ సెట్ చేసి ఫైనల్గా పంపించేసి ఇక్కడ మనకు రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ పోస్ట్ ఫర్ ఎంటిటీ అనేది ఏం చేస్తుంది, థర్డ్ పార్టీ URLని కనెక్ట్ అవుతుంది, థర్డ్ పార్టీ సర్వీస్ని కనెక్ట్ అయ్యి దాంతో ఇంటరాక్ట్ అయ్యి అది రెస్పాన్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు రెస్పాన్స్ వచ్చినాక ఈ రెస్పాన్స్ అనే ప్లేస్ హోల్డర్లో సేవ్ చేసి మనకు కావాల్సింది ఇక్కడ సెట్ చేసి ఫైనల్గా మన బిజినెస్ లాజిక్ చేస్తాం. ఓకే, కానీ ఇన్ కేస్ ఇక్కడ ఈ సర్వీస్ని ఇచ్చేసేటప్పుడు ఈ సర్వీస్ ఏంటి చాలా టైం తీసుకుంది. ఓకే, యూజువల్గా 3, 4, 5 సెకండ్స్ కన్నా ఎక్కువ ఏ సర్వీస్ తీసుకోకూడదు. 5 సెకండ్స్ తీసుకుంటారంటే యూఆర్ రైటింగ్ వెరీ బ్యాడ్ కోడ్ పర్ఫార్మెన్స్ వైజ్. కానీ ఇక్కడ మీకు 10 minutes తీసుకుంది ఈ సర్వీస్. అప్పుడు ఏంటి ప్రాబ్లము, యూఆర్ వేస్టింగ్ 10 minutes. ఇక్కడ నీ కన్సోల్ ఏం చేస్తుంది, ఇక్కడ నీ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఈ కర్సర్ ఇక్కడనే వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ రెస్పాన్స్ వచ్చేదాకా ఇట్ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. జావా అదే కదా ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినాకనే ఈ లైన్కి వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుందా లేదా, ఇక్కడ వెయిటింగ్ టైం అనేది ఎక్కువ అవుతుందా లేదా. సో ఈ రెస్ట్ టెంప్లెట్ కానీ ఈ రెస్ట్ టెంప్లెట్కి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకేమున్నాయి, HTTP క్లయింట్ ఉంది, వెబ్ క్లయింట్ ఉంది. ఓకే, ఇలా డిఫరెంట్ URLs, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఒక అప్లికేషన్ నుండి ఎలా కనెక్ట్ అవ్వడానికి. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వే. ఓకే, ఇదే కాదు, వీ కెన్ యూజ్ డిఫరెంట్ వే ఆల్సో. నవడేస్ అయితే రెస్ట్ టెంప్లెట్ ఈజ్ వెరీ ఓల్డర్, ఎవ్రీబడి యూజింగ్ వెబ్ క్లయింట్. వెబ్ క్లయింట్ కొంచెం వెరీ ఫాస్ట్ కంపేర్ విత్ ద రెస్ట్ టెంప్లెట్. ఓకే, ఇక్కడ మనం రెస్ట్ టెంప్లెట్ యూజ్ చేసాం. ఫైన్, ఇదంతా ఏమవుతుంది, సింక్రనస్ వేలో అవుతుంది. సింక్రనస్ వేలో అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. అంటే దిస్ సర్వీస్ షుడ్ వెయిట్ ఫర్ ద అనదర్ సర్వీస్. అలాగే కాకుండా నేను ఇక్కడ ఏమని చెప్తాను దీనికంటే, నువ్వు నా కోసం వెయిట్ చేయకరా భయ్. ఓకే, నువ్వు నాకు ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో నీకు అప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు వచ్చి నువ్వు నీ పని నువ్వు చేసేసుకో. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, వాడికి నేను ఏమని చెప్పాను, నువ్వు సమ్ పర్టికులర్ లొకేషన్కి వచ్చి నేను ఒక కమ్యూనికేషన్ ఏదైనా ఇస్తాను తీసేసుకో అని చెప్పాను. నేను పర్టికులర్గా ఎప్పుడు వస్తానో తెలియదు, వాడిని రమ్మని చెప్పాను. వాడు పొద్దున మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 10 వరకు ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది, వాడికి రమ్మని చెప్పావు కానీ ఎప్పుడు వస్తావో తెలియదు, వాడు కూడా తెలియదు. వాడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ వాడికి ఇరిటేషన్ వస్తుంది, నెక్స్ట్ టైం నీ కాల్ లిఫ్ట్ చేయడు. రైట్, ఇక్కడ కూడా అదే సేమ్ వే. అరే నువ్వు నా కోసం అంతే, నాకే తెలియదు నేను ఎప్పుడు ఇస్తానో రెస్పాన్స్. వై యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. నాకు ఎప్పుడైతే నాకు సక్సెస్ అవుతానో నీకు ఒక నోటిఫికేషన్ ఇస్తాను, ఒక కాల్ చేస్తాను, అప్పుడు బస్ స్టాండ్కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి సంథింగ్ అనుకో. వాడు ఎంత హ్యాపీగా వస్తాడు, నేను వస్తున్నాను అని చెప్పాను అనుకో, 5 minutes ముందు వస్తాడు. అప్పటిదాకా డే అంతా ఎంజాయ్ చేసి 5 minutes ముందు వచ్చి తీసేసుకుని వెళ్ళిపోతాడు. దిస్ ఇస్ అ గుడ్ కమ్యూనికేషన్, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, అనదర్ రిసోర్స్ని ఓల్డ్లో పెట్టట్లేదు. వీఆర్ నాట్ వేస్టింగ్ ఆఫ్ అనదర్ రిసోర్స్ టైం. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద కాఫ్కా సర్వీస్ హియర్. అసింక్రనస్ కమ్యూనికేషన్ ఇక్కడైతే కోడ్లోనే రాస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ కోడ్లో టచ్ చేయాలి ఇక్కడ మనం. అంటే ఒకటి కోడ్తో ఒకటి డిపెండెన్సీ పెట్టుకోడు. ఒక సర్వీస్ డిపెండెన్సీ ఇంకో సర్వీస్తో ఉండదు. ఓకే, వీడు ఒక బ్రోకర్కి ఇస్తాడు, వాడు అక్కడ బ్రోకర్కి ఇస్తాడు. కానీ అక్కడ బ్రోకర్ ఏం చేయాలి తెలుసా, బ్రోకర్కి ప్రాబ్లం ఇక్కడ ఏంటి, వాడు ఆల్వేస్ అప్లోనే ఉండాలి. వాడు ఐడియల్గా ఉండే ఛాన్సే లేదు. ఆ సర్వీస్ డౌన్ ఉందనుకో, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళిద్దరు ఎఫర్ట్ తగ్గించుకుంటున్నారు, వెయిటింగ్ టైం తగ్గించుకుంటున్నాడు. వీడు వాడి కోసం నేను అక్నాలజ్మెంట్ ఇవ్వాలనేది వీడు తగ్గించుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇంకొకరిని వాడిని ఆల్వేస్ కీప్ లిజన్ చేయడం, ఒక సపరేట్ సర్వీస్ని అప్ చేసి పెడుతున్నారు. వాడు ఆల్వేస్ అప్ ఉండాలి. ఎందుకంటే మీ ప్రొడ్యూసర్ ఎప్పుడు మెసేజ్ పంపిస్తాడో వాడికి తెలియదు, ఈ కన్జ్యూమర్ ఎప్పుడు వచ్చి మెసేజ్ అడుగుతాడో వాడికి తెలియదు. వాడు ఏం చేయాలి, ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. ఓకే, ఈ బ్రోకర్ అనేటోడు, అందుకే బ్రోకర్ అనేటోడు ఏం చేస్తాడు, ఛార్జ్ చేస్తాడు, అంతే కదా.
ఏ ఫ్లాట్ ఇవ్వడంతో తెలియదు, ఏ కస్టమర్కి ఏ ఫ్లాట్ కావాలో తెలియదు కదా, వీళ్ళ మధ్యలో తెలియదు, కమ్యూనికేషన్ ఏమి ఉండదు కదా. సో ఇక్కడ అలాగనే ఈ బ్రోకర్ అనేది ఏం చేస్తున్నానంటే కీప్ ఆల్వేస్ ఇస్ బ్రోకర్ సర్వీస్ అనేది రన్ అవుతూనే ఉండాలి అనేది, సపరేట్ అప్లికేషన్ రన్ అవుతూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది అనుకుంటా, మెసేజింగ్ ఎలా చేసుకోవాలి, అసింక్రోనస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి. ఇప్పుడు మనం కాఫ్కా గురించి చెప్పుకుందాం. ఎనీ డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్లో? ఇప్పటివరకు జస్ట్ థియరిటికల్ పార్ట్, ఇప్పుడు మనం ఏంటి ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, కాఫ్కా